బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసు నేడు మరోసారి సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన 10 మంది ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరారు. ఆ ఎమ్మెల్యేల అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు జస్టిస్ బీఆర్ గవాయ్, అగస్టిన్ జార్జ్ మసల్ అగస్టిన్ జార్జ్ మసిహ్లా దివ్య సభ్య ధర్మాసనం వాదనలు విన్నది. అసెంబ్లీ సెక్రటరీ తరపున ముకుల్ రోహర్గతి తన వాదనలు బెంచ్కు వినిపించారు. స్పీకర్ నిర్ణయంలో హైకోర్టు జోక్యంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేయగా జస్టిస్ బీఆర్ గవాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపులపై ఇక న్యాయస్థానాలు చేతులు కట్టుకుని కూర్చోవాలా అని కామెంట్ చేశారు. ఇదివరకు కోర్టు ధిక్కరణ కేసులో అసెంబ్లీ స్పీకర్ను కూడా కోర్టులో నిలబెట్టడమే విషయమని మర్చిపోవద్దని అన్నారు. ఆర్టికల్ 142 ప్రకారం కోర్టులు శక్తి లేనివి కావు. సుప్రీంకోర్టు నోటీస్ తర్వాత ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారన్న బీఆర్ గవాయ్ ఫైర్ అయ్యారు. అలాగే అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా ధర్మాసనం ఫైర్ అయింది. పార్టీ ఫిరాయింపు కేసులో పరిధిగా ఉండగా రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావని సీఎం రేవంత్ రెడ్డి ఎలా అసెంబ్లీలో చెబుతారని ప్రశ్నించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసు నేడు మరోసారి సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. ఆ ఎమ్మెల్యేల అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు జస్టిస్ బీఆర్ గవాయ్, అగస్టిన్ జార్జ్ మసిహ్లాతో ద్విసభ్య ధర్మాసనం వాదనలు విన్నది. అసెంబ్లీ సెక్రటరీ తరపున ముకుల్ రోహర్గతి తన వాదనలు బెంచ్కు వినిపించారు. స్పీకర్ నిర్ణయంలో హైకోర్టు జోక్యంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేయగా జస్టిస్ బీఆర్ గవాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్ చెప్పండి.
హారిక ఈ రోజు కూడా సుప్రీంకోర్టులో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు విషయం పైన దాఖలైన 2 పిటిషన్లపైన కూడా విచారణ అనేది కూడా జరగనుంది. నిన్న సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా చాలా ఘాటు వ్యాఖ్యలనేది కూడా చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విషయంలో స్పీకర్ నిర్ణయం కూడా తీసుకోకపోతే మేము చేతులు కట్టుకుని కూర్చోవాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలనేది కూడా చేయడం జరిగింది. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరొక పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిన స్పీకర్ చర్యలు తీసుకోకపోతే మేము ఏం చేయాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఈ సందర్భంగా ఘాటు వ్యాఖ్యలన్నిటి కూడా చేసింది. అయితే కేసు తమ ముందుకు వచ్చేదాకా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ ఎందుకు నోటీసులు జారీ చేయలేదని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం నిన్న విచారణ సందర్భంగా స్పీకర్ తరపు అసెంబ్లీ సెక్రటరీ తరపు న్యాయవాదిని ప్రశ్నించడం కూడా జరిగింది. తొలి నోటీస్ ఇచ్చేందుకు స్పీకర్కు ఎందుకు 11 నెలల సమయం పట్టిందని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడడం కూడా జరిగింది. ఒకవేళ కేసు మా ముందుకు రాకపోయి ఉంటే మీరు 4 సంవత్సరాలు కాలయాపన చేసేవాళ్ళు, అంటే ఒక అసెంబ్లీ ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి యొక్క కాలపరిమితి అనేది ముగిసేంత వరకు కూడా మీరు చర్యలు తీసుకోకుండా కాలయాపన చేసేవాళ్ళు అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు కూడా చేయడం కూడా జరిగింది. కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్లపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, అదేవిధంగా కేపీ వివేకానంద దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్లపైన కూడా విచారణ అనేది కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా మిగిలిన 7 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్, కాల యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మైపాల్ రెడ్డి, అరికపూడి గాంధీలపైన కేటీఆర్ రిట్ పిటిషన్ అనేది కూడా దాఖలు చేశారు. దీనిపైన జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జెతో కూడిన ధర్మాసనం సుదీర్ఘమైన విచారణ అనేది కూడా జరుపుతుంది. అయితే గత విచారణ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరపున బీఆర్ఎస్ పార్టీ తరపున వాదనలేంటి కూడా సుప్రీంకోర్టు సుదీర్ఘంగా విన్నది. నిన్న ఇటు ఎమ్మెల్యేల తరపున వాదనలేంటి కూడా విన్నారు. ఈరోజు అసెంబ్లీ సెక్రటరీ తరపున వాదనలేంటి కూడా జరిగిన తర్వాత ఇటు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ తరపున న్యాయవాదికి అవకాశం అనేది కూడా కల్పిస్తారు. మొత్తం మీద కూడా ఈరోజు వాదనలను పూర్తి చేసి తీర్పును రిజర్వ్ చేసే అవకాశం అనేది కూడా కనపడుతోంది. సో మొత్తం మీద కూడా ఈరోజు ఇటు బీఆర్ఎస్ తరపున సీనియర్ న్యాయవాది ఆర్యమ సుందరం, అదేవిధంగా దామాద్రి శేషాద్రి నాయుడు, మోహిత్ రావులు వాదనలు వినిపిస్తే స్పీకర్ కార్యాలయం తరపున ముకుల్ రోద్కి, అభిషేక్ మనో సింఘ్వి తమ యొక్క వాదనలను వినిపించడం కూడా జరిగింది. అయితే మొత్తం మీద కూడా స్పీకర్ సర్వస్వతంత్రుడు, అతన్ని ఎవరు కూడా డిక్టేట్ చేయలేరు అని చెప్పేసి కూడా స్పీకర్ తరపు న్యాయవాది ముకుల్ రోద్కి సుప్రీంకోర్టులో వాదనలేంటి కూడా వినిపించడం కూడా జరిగింది. కోర్టు అనేది స్పీకర్కు ఆదేశాలు ఇవ్వడానికి అవకాశం అనేది కూడా లేదు అని చెప్పేసి అనే సందర్భంగా తన యొక్క వాదనలేంటి కూడా వినిపించారు. అయితే స్పీకర్కు రాజ్యాంగం కల్పించిన విశేష అధికారాలని కోర్టులు హరించలేవని చెప్పేసి కూడా ముకుల్ రోద్కి తన స్పీకర్ తరపున వాదనలేంటి కూడా వినిపిస్తూ కోర్టులో చెప్పడం కూడా జరిగింది. అయితే స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత న్యాయ సమీక్షకు అవకాశం అనేది కూడా ఉంటుంది. సుప్రీంకోర్టుకు, హైకోర్టులపైన నియంత్రణ అధికారం అనేది కూడా లేదు. స్పీకర్ తన విధానాలకు స్వతంత్రుడు కాబట్టి కోర్టు ఆదేశాలేంటి కూడా ఇవ్వడానికి వీల్లేదని చెప్పేసి కూడా ఆయన వాదనలేంటి కూడా వినిపించడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా రాజ్యాంగ తీర్పులకు ఇది వ్యతిరేకమని చెప్పేసి కూడా వ్యాఖ్యానించడం కూడా జరిగింది. అయితే సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి తాము స్పీకర్కు చెప్పలేమా అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా మేము అలా చేయకపోతే రాజ్యాంగ నిబంధనలకు నిరాశపరిచిన వాళ్ళం అవుతాము. అదేవిధంగా 2, 3, 4 ఏళ్ళు నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ కూడా ఆర్టికల్ 226 కింద ఆదేశాలు జారీ చేయడానికి కోర్టుకు అధికారం లేదని చెప్పేసి మీరు ఎలా అంటారని చెప్పేసి కూడా జస్టిస్ బిఆర్ గవాయ్ అసెంబ్లీ స్పీకర్ తరపు న్యాయవాదిని కూడా ప్రశ్నించడం కూడా జరిగింది. సో అనర్హత పిటిషన్లను నిర్దిష్ట కాలపరిమితిలో నిర్ణయించాలని చెప్పేసి తాము స్పీకర్కు ఆదేశాలు జారీ చేయొచ్చు అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా దీనిపైన హాట్గా వాదనలేంటి కూడా జరిగాయి. ఈరోజు కూడా వాదనలేంటి కూడా జరిగిన తర్వాత మరి సుప్రీంకోర్టు ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, నిజంగా స్పీకర్కు డైరెక్షన్స్ అన్నింటి కూడా ఇస్తుందా లేదా అనేది కూడా చూడాల్సింది. హారిక, థ్యాంక్ యూ శిరీష్.